వెల్కమ్ టు మై ఛానల్ దినేశ్వర్ ఎస్ఎఫ్డిఎక్స్. నేను ఈరోజు సేల్స్ ఫోర్స్లో డిప్లాయ్మెంట్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో అండ్ అలాగే ఒక డెమో కూడా చూపిస్తాను. చైన్ సెట్ యూజ్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలో ఒక ఆర్గ్ నుంచి ఒక ఆర్గ్ కానీ. సో బేసిక్గా సేల్స్ ఫోర్స్లో ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఆర్గ్, శాండ్ బాక్స్ ఆర్గ్స్ అని ఉంటాయి. ప్రొడక్షన్ అంటే ఏంటి? లైవ్ ఎన్విరాన్మెంట్, ఎక్కడైతే యూజర్స్ రియల్ వరల్డ్ డేటాతో ఇంటరాక్ట్ అవుతూ వర్క్ చేస్తారో అది ప్రొడక్షన్. సో మనం ఏదైనా చేంజెస్ చేయాలన్నా, కొత్తది ఏదైనా బిల్డ్ చేయాలన్నా ప్రొడక్షన్లో చేయలేం. సో దానికోసమని మనకు శాండ్ బాక్స్ ఆర్గ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎన్ని టైప్ ఆఫ్ శాండ్ బాక్స్ ఆర్గ్స్ ఉన్నాయంటే 4. డెవలపర్ ఒకటి, డెవలపర్ ప్రో ఒకటి, పార్షల్ కాపీ ఒకటి, ఫుల్ కాపీ ఒకటి. సో డెవలపర్ ఆర్గ్ అనేది ఏంటంటే జనరల్గా ఏదైనా కాన్ఫిగరేషన్ కానీ, కోడ్ బిల్డ్ చేయడానికి కానీ, కొత్త కోడ్ ఏదైనా రాయడానికి కానీ డెవలపర్ శాండ్ బాక్స్ వాడతారు, మోస్ట్లీ డెవలపర్స్ అండ్ అడ్మిన్స్. సో డెవలపర్ ప్రో ఏంటంటే సిమిలర్ టు డెవలపర్ ఆర్గ్ బట్ విత్ ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. డెవలపర్తో కంపేర్ చేస్తే డెవలపర్ ప్రోలో కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది మనకి. సో పార్షల్ కాపీ శాండ్ బాక్స్ ఏంటంటే ప్రొడక్షన్లో ఉన్న డేటాని కొద్దిగా కాపీ చేసుకొని ఉంచుకుంటుంది అనమాట. సో మనకు టెస్టింగ్గా యూజ్ అయినప్పుడు కొంచెం ప్రొడక్షన్ డేటాతో టెస్ట్ చేయడానికి క్యూఏ వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. సో ఫుల్ కాపీ శాండ్ బాక్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ సిమిలర్ కాపీ ప్రొడక్షన్కి. ప్రొడక్షన్లో ఏ డేటా అయితే ఉందో, ఏ మెటా డేటా అయితే ఉందో మొత్తం ఉంటుంది ఈ ఫుల్ కాపీ శాండ్ బాక్స్లో. దీన్ని ఏంటంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, యూఏటీ టెస్టింగ్కి వాడతారు. క్లయింట్స్ కూడా మనం బిల్డ్ చేసిన థింగ్స్ అన్ని, ఫంక్షనాలిటీస్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ ఫుల్ కాపీ శాండ్ బాక్స్లోనే యూఏటీ చేసి వాళ్ళు సైన్ ఆఫ్ ఇస్తారు ప్రొడక్షన్కి. సో ఇప్పుడు నేను ఈ సో బేసిక్గా డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? సేల్స్ ఫోర్స్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్ ఆర్గ్లో ఉన్నాను, ఇది డెవ్ ఆర్గ్. ఇక్కడ నేను క్రియేట్ చేసిన అపెక్స్ క్లాసెస్ కానీ, ఫ్లోస్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, ఫీల్డ్స్ కానీ, ట్రిగర్స్ కానీ, ఎనీ కాన్ఫిగరేషన్ డేటా, ఎనీ కోడ్ చేంజెస్ ఈ ఆర్గ్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ నుంచి హయ్యర్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేసే ప్రాసెస్నే డిప్లాయ్మెంట్ అంటారు. సో ఎందుకు డిప్లాయ్మెంట్ అవసరమా? డైరెక్ట్ ప్రొడక్షన్లో చేసుకోవచ్చు అంటే కాదు. మనం డెవలప్ చేసే టైంలో మిస్టేక్స్ జరగవచ్చు, దాన్ని టెస్టింగ్ చేసి రెక్టిఫై చేసుకొని మళ్ళీ బగ్స్ వస్తే మళ్ళీ వాటిని ఫిక్స్ చేసి అంతా ఫైనల్గా వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ చేంజెస్ని మాత్రమే మనం హయ్యర్ ఆర్గ్స్కి మూవ్ చేస్తూ వెళ్తాం. ఎప్పుడైతే అది ప్రొడక్షన్కి వెళ్తుందో వాళ్ళ బిజినెస్ని ఇంపాక్ట్ చేయకుండా ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ వేలో వెళ్తుంది. సో నేను ఇప్పుడు ఈ డెవ్ శాండ్ బాక్స్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను అకౌంట్లో. ఒక పిక్ లిస్ట్ తీసుకుందాం, ఏదన్నా డేటా టైప్. ప్రియారిటీ అని ఇస్తున్నాను, వాల్యూస్ లో మీడియం హై ఇస్తున్నాను. నెక్స్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనం ప్రొఫైల్ లెవెల్ యాక్సెస్ ఇక్కడ అందరికీ విజిబుల్ పెట్టేసాము. నెక్స్ట్ రికార్డ్ పేజ్లో కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని, ఈ ఫీల్డ్ని అకౌంట్ పేజ్ లేఅవుట్లో కూడా యాడ్ చేస్తున్నాను. సేవ్. సో ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఇది ప్రియారిటీ ఫీల్డ్. ఈ ఫీల్డ్ని నేను ఈ ఆర్గ్ నుంచి, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఆర్గ్ అండి. దీనికి 2 శాండ్ బాక్సెస్ క్రియేట్ చేశాను నేను, డెవ్, ఐఎన్టీ అని. సో ఇప్పుడు డెవ్లో నేను ఫీల్డ్ క్రియేట్ చేశాను. ఈ డెవ్ నుంచి ఐఎన్టీకి మూవ్ చేస్తాను. ఐఎన్టీలో మాన్యువల్గా క్రియేట్ చేయము. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ని డిప్లాయ్ చేస్తాం ఐఎన్టీ ఆర్గ్కి. మీకు కన్ఫర్మేషన్ కోసం ఐఎన్టీ ఆర్గ్లో ఫీల్డ్ లేదని చూపిస్తాను చూడండి. ఇది ఐఎన్టీ ఆర్గ్. సో ఇక్కడ ఫీల్డ్ లేదు. ఇప్పుడు మనం డిప్లాయ్ చేయాలి. ఓకే, డిప్లాయ్ చేయాలంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెవ్ శాండ్ బాక్స్ కదా. సో డెవ్ నుంచి నువ్వు హయ్యర్ ఆర్గ్ అంటే ఐఎన్టీ ఆర్గ్కి పంపిస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి అవుట్ బౌండ్ చైన్ సెట్, అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి అవుట్ బౌండ్. ఒకవేళ ఈ డెవ్లోకి వస్తే దాన్ని ఇన్బౌండ్ చైన్ సెట్ అంటాం. ఓకే, డెవ్ నుంచి నేను పైకి పంపించాలి. సో ఓకే, బయటికి వెళ్తుంది కాబట్టి అవుట్ బౌండ్ చైన్ సెట్ ఒకటి క్రియేట్ చేయాలి అని అర్థమైంది. సెటప్లో మనకు అవుట్ బౌండ్ చైన్ సెట్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. చైన్ సెట్స్లో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఏం చేస్తున్నాను నేను, అకౌంట్ న్యూ ఫీల్డ్ అని పెడతాను. డిస్క్రిప్షన్ ఓకే, ఆప్షనల్. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ చైన్ సెట్ కాంపోనెంట్స్, ఇక్కడ ఏవైతే కాంపోనెంట్స్ యాడ్ చేస్తావో ఆ కాంపోనెంట్స్ డిప్లాయ్ అవుతాయి అనమాట. సో నేను ఇక్కడ చెక్ చేసి, నేను క్రియేట్ చేసిన కస్టమ్ ఫీల్డ్ కాబట్టి కస్టమ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వస్తుంది మన ఆబ్జెక్ట్ నేమ్, మనం క్రియేట్ చేసిన ఫీల్డ్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని
సెలెక్ట్ చేసి యాడ్ టు చైన్ సెట్. ఓకే, ఫీల్డ్ యాడ్ చేశాను, ఇంకా నేను డైరెక్ట్ అప్లోడ్ కొట్టేయచ్చా అని అంటే కాదు. ఒకసారి వ్యూ ఆర్ యాడ్ డిపెండెన్సీస్ క్లిక్ చేసుకుంటే మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్కి ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అపెక్స్ క్లాస్ క్రియేట్ చేశాను. అపెక్స్ క్లాస్లో నేను మల్టిపుల్ ఫీల్డ్స్ రెఫరెన్స్ని లేకపోతే వేరే క్లాస్ రెఫరెన్సెస్ని వాడాను. అప్పుడు నేను ఓన్లీ ఉట్టి క్లాస్ ఒకటే డిప్లాయ్ చేస్తే అవ్వదు. దాంట్లో ఉన్న ఫీల్డ్స్ కూడా మన హైరార్క్స్లో ఉండాలి. ఏదైనా క్వెరీ రాసామనుకోండి, ఆ క్వెరీలో కొన్ని ఫీల్డ్స్ వాడింటాను నేను, ఆ ఫీల్డ్స్ హైరార్క్స్లో లేవు, కొత్త క్రియేట్ చేసి ఉంటాను, ఆ ఫీల్డ్స్ కూడా డిపెండెన్సీ కిందకి వస్తాయి. అక్కడ ఏమన్నా ఉంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతానికి మనకు ఫీల్డ్కి ఏమి ఎక్కడ మనం అపెక్స్లో కానీ ఎక్కడ రెఫర్ చేయలేదు కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు. ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన ప్రియారిటీ ఫీల్డ్ మీకు గుర్తుంటే కనుక మనం అన్ని ప్రొఫైల్స్కి యాక్సెస్ ఇచ్చాం. ఇక్కడ యాడ్ ప్రొఫైల్స్ క్లిక్ చేసి మనకి ఏమేమి ప్రొఫైల్స్కి ఆ యాక్సెస్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నాం హైరార్క్స్లో, ఆ ప్రొఫైల్స్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చైన్ సెట్లో ప్రొఫైల్స్ కానీ పర్మిషన్ సెట్స్ కానీ ఫుల్గా డిప్లాయ్ చేసే క్యాపబిలిటీ లేదు. ఓన్లీ నువ్వు ఇక్కడ యాడ్ చేసే మెటా డేటాకి మాత్రమే పర్మిషన్స్ని అప్డేట్ చేసుకోగలుగుతాం. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఓకే, మనం ఇప్పుడు ఫీల్డ్ యాడ్ చేసాము. ఇంకా నేను పేజ్ లేఅవుట్ ఇవేం యాడ్ చేయలేదు, జస్ట్ ఫీల్డ్ యాడ్ చేశాను అంతే. ఎలా బిహేవ్ చేస్తో చూపిస్తాను. ఇప్పుడు ఓకే, నేను యాడ్ చేశాను, అప్లోడ్ కొట్టాను. అరే ఇక్కడ ఏంటి ఏం రాలేదు అని అంటే మనం ఆర్గ్స్ క్రియేట్ చేసినాం కానీ ఆర్గ్ టు ఆర్గ్ అనేది కనెక్షన్ ఇవ్వలేదు ఇంకా. సో దానికోసం ఏంటంటే డిప్లాయ్మెంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది ఒకసారి ఇస్తే సరిపోతుంది, ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిప్లాయ్మెంట్ సెట్టింగ్స్ అనేది కనెక్షన్ అనేది ఆర్గ్ టు ఆర్గ్ కనెక్షన్ అనేది. సో ఇక్కడ ఏంటి, నేను ప్రొడక్షన్ అనేది మన మెయిన్ ఆర్గ్, ప్రొడక్షన్ నుంచి ఐఎన్టీ ఆర్గ్ డెవ్ ఆర్గ్ క్రియేట్ చేశాను, ఇది డెవ్. సో ఇక్కడ ఆర్గ్స్ చూపిస్తుంది మనకి ఏ ఆర్గ్స్ అవైలబుల్ ఉన్నాయని. సో ఇది డెవ్ కాబట్టి నువ్వు ఎడిట్ కొడితే అలౌ ఇన్బౌండ్ చేంజెస్ అంటే డెవ్లోకి ఐఎన్టీ ఆర్గ్ నుంచి వచ్చే చేంజెస్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా. కానీ మనకి ఇప్పుడు అది ఇక్కడ ఉండేది, కానీ మనకి ఇప్పుడు ఏం కావాలి, డెవ్ నుంచి ఐఎన్టీకి వెళ్ళే చేంజెస్ని నేను క్రియేట్ చేయాలి, కనెక్షన్ క్రియేట్ చేయాలి. సో నాకు ఇది కాదు కావాల్సింది. సో ఐఎన్టీ ఆర్గ్కి వెళ్ళి డిప్లాయ్మెంట్ సెట్టింగ్స్లో క్లిక్ చేసి ఇక్కడ డెవ్ మీద ఎడిట్ కొట్టి అలౌ ఇన్బౌండ్ చేంజెస్ అంటే డెవ్ నుంచి ఐఎన్టీకి ఇన్బౌండ్ చేంజెస్ తీసుకోవడానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నట్లు దాని మీనింగ్. సేవ్ చేశాను. ఇప్పుడు మీకు ఇది చూపిస్తే ఇక మనకు గ్రీన్ యారో మార్క్ వస్తుంది, ఇందాక బ్రేక్ అయి ఉంటుంది. ఇదిగోండి, డెవ్ నుంచి ఐఎన్టీకి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, డెవ్లో క్రియేట్ చేసిన మెటా డేటా ఏదైనా సరే ఐఎన్టీకి పుష్ చేయడానికి నేను అక్కడ చూపిస్తాను అన్నట్లు. రైట్, డెవ్లోకి వెళ్దాము. డెవ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం దీన్ని. ఇప్పుడు వచ్చింది చూడండి ఐఎన్టీ ఆర్గ్. మనం డెవ్ నుంచి ఇందాక మనకి ఎర్రర్ చూపించింది ఏ ఆర్గ్స్ కనెక్ట్ లేవు అని. సో మన టార్గెట్ ఆర్గనైజేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ క్లిక్ చేస్తాం. అప్లోడ్ అయిపోయిన వెంటనే మనకు మెయిల్ వస్తుంది, ఎవరైతే క్రియేట్ చేసి ఉంటారో ఈ చైన్ సెట్ వాళ్ళకి మెయిల్ వస్తుంది. సో యువర్ చైన్ సెట్ వాజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ ఆర్గ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, నేను అక్కడ డెవ్ నుంచి అవుట్బౌండ్ చైన్ సెట్ పంపించాము, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆర్గ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇన్బౌండ్ చైన్ సెట్ చేయాలి నువ్వు సెటప్లో. మనం అక్కడ అప్లోడ్ చేసినది చూసారా, ఇక్కడ సోర్స్ ఆర్గ్ డెవ్ నుంచి ఐఎన్టీకి వచ్చింది. క్లిక్ చేస్తే ఏం కాంపోనెంట్ యాడ్ చేశారో కూడా ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కరెక్ట్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే చైన్ సెట్స్ వారు అపెక్స్ క్లాస్ డిప్లాయ్ చేసినప్పుడు మల్టిపుల్ డెవలపర్స్ పనిచేస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో నువ్వు అప్లోడ్ చేసే టైంలో వేరే యూజర్ ఎవరైనా కోడ్ చేంజ్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ వచ్చినది కోడ్ కరెక్టా కాదా అనేది వ్యూ సోర్స్ మీద క్లిక్ చేస్తే మనకి కన్ఫర్మ్ చేసుకోవచ్చు నువ్వు రాసిన చేంజెస్ ఉన్నాయా లేదా, లేకపోతే ఎవరైనా ఓవర్ రైడ్ చేశారా అనేది. అది ఈ వ్యూ సోర్స్ అనేది దానికి యూజ్ చేస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత వ్యాలిడేట్ అనేది ఆప్షనల్ అనమాట, కానీ బట్ రికమెండెడ్. ఎందుకంటే వ్యాలిడేట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడున్న కాంపోనెంట్స్ ఈ ఆర్గ్లోకి మెర్జ్ చేస్తే ఏమన్నా ఇష్యూస్ వస్తాయా అనేది చెక్ చేసుకొని మనకు ముందే చూపిస్తుంది. సో వ్యాలిడేట్ చేసుకోవడం అనేది ఆప్షనలే కానీ రికమెండెడ్. బై డిఫాల్ట్ ఇది డిఫాల్టే పెట్టేసుకొని వ్యాలిడేట్ కొడితే ఒకవేళ అపెక్స్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయంటే మనకు ఆర్గ్లో ఉన్న అపెక్స్ టెస్ట్లు అన్నీ ఇక్కడ డిఫాల్ట్ పెడితే ఆర్గ్లో ఉన్న అపెక్స్ టెస్ట్లు అన్నీ రన్ అవుతాయి. అలా వద్దు నాకంటే
నువ్వు క్రియేట్ చేసిన అపెక్స్ క్లాస్ దాని టెస్ట్ క్లాస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ అపెక్స్ టెస్ట్ క్లాస్ ఒక్కటే రన్ అవుతుంది. సో డిఫాల్ట్ పెట్టి ఇప్పుడు మన దాంట్లో ఓన్లీ పిక్లీ కొత్త ఫీల్డ్ ఒకటే కాబట్టి డిఫాల్ట్ పెట్టి వ్యాలిడేట్ చేస్తున్నాను. సో వ్యాలిడేట్ సక్సీడ్ అయింది. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు వ్యాలిడేట్ సక్సీడెడ్ అంటే ఓకే. ఈ ఇక్కడ వచ్చిన కాంపోనెంట్స్ వల్ల ఇక్కడ ఈ ఐఎన్టీఆర్లోకి మెర్జ్ చేయడం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. యూ క్యాన్ డిప్లాయ్ అన్నట్టు. డిప్లాయ్ కొట్టా. ఫీల్డే కాబట్టి ఇమీడియట్గా డిప్లాయ్ అవుతుంది. కొన్నిసార్లు ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటే చాలా టైం పడుతుంది అపెక్స్ క్లాసెస్ కానీ. సో డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి అకౌంట్లో ఆ ఫీల్డ్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం. సారీ, సో ఫీల్డ్ అయితే వచ్చింది. ఇంకొకటి ఏం చెప్పాను, ఫీల్డ్ వచ్చింది, వాల్యూస్ వచ్చినాయి, కానీ నేను అక్కడ కింద ప్రొఫైల్స్ ఏమీ సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ కన్నా మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చూస్తే ఏ దానికి యాక్సెస్ వచ్చిండదు. ఎందుకు, నేను చైన్ సెట్ పంపించేటప్పుడు ఓన్లీ ఫీల్డ్ ఒకటే పంపించాను. ఈ ప్రొఫైల్స్ యాడ్ చేయలేదు, పేజ్ లేఅవుట్ యాడ్ చేయలేదు, లైట్నింగ్ రికార్డ్ పేజ్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మీరు పేజ్ లేఅవుట్లో కూడా చూసినా కూడా అది ఉండదు. సో చూపిస్తాను చూడండి. చూసారా, ప్రియారిటీ ఇక్కడ పైన ఉంది, ఫీల్డ్స్లో యాడ్ చేయలేదు. ఇదే డెవ్లో చూస్తే కన్నా మనం క్రియేట్ చేసేటప్పుడు అక్కడ చెక్ బాక్స్ అలో చేసాం కదా, పేజ్ లెవెల్లో యాడ్ చేయాలంటే ఎస్ అని చెక్ చేసాం మనం. చూసారా, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో అదే చైన్ సెట్స్లో మనం ఏవైతే కాంపోనెంట్స్ యాడ్ చేస్తున్నామో దాని రిలేటెడ్ థింగ్స్ కూడా నువ్వు యాడ్ చేయాలంటే, ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి ఆ ఫీల్డ్ యాడ్ చేసా అంటే సరిపోదు. ఆ ఫీల్డ్ ఎక్కడెక్కడ రెఫర్ అవుతుంది, పేజ్ లేఅవుట్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఏ ప్రొఫైల్స్కి, ఏ పర్మిషన్ సెట్స్లో, అవన్నీ కూడా యాడ్ చేసి డిప్లాయ్ చేసుకోవాలి. సో ఇది మ్యాక్సిమం చిన్న కాంపోనెంట్స్ డిప్లాయ్మెంట్స్కి, చిన్న చిన్న ఆర్గ్స్కి అయితే చైన్ సెట్స్ వాడతారు. కానీ పెద్ద పెద్ద ఆర్గ్స్ వాటిలైతే CI/CD పైప్లైన్స్ వాడతారు. అవి ఏంటంటే వర్షన్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఫస్ట్ గిట్ వాడతాం, గిట్ కానీ బిట్ బకెట్ కానీ వాడి ఎలా చెప్పాలంటే, లెట్స్ సే నేను ఇప్పుడు ఒక అపెక్స్ క్లాస్ రాశాను ఆపర్చునిటీ మీద. ఆ ఆపర్చునిటీ మీద నేను ఆర్గ్లో రాసి డిప్లాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్ అదే అపెక్స్ క్లాస్ మీద తను వర్క్ చేసి డిప్లాయ్ చేస్తున్నాడు. సో ఒక రికార్డ్ అనేది కావాలి కదా, ప్రీవియస్ కోడ్ ఏముండింది, కరెంట్ కోడ్ ఏం చేశారు, దాన్ని ఆ వర్షన్ మెయింటెనెన్స్ అంతా బిట్ బకెట్ కానీ గిట్లో కానీ పెట్టుకుంటాం మనం. ఒకవేళ పాసిబుల్ అయితే నెక్స్ట్ వీడియోలో కూడా CI/CD యూజ్ చేసి ఐదర్ కొపాడో కానీ, గేర్ సెట్ కానీ, ఆటో ర్యాపిడ్ కానీ ఏదో ఒక టూల్ యూజ్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలి ఒక ఆర్గ్ నుంచి ఒక ఆర్గ్కి అనేది కూడా చూద్దాము. సో చైన్ సెట్స్లో మ్యాక్సిమం లిమిట్స్ వచ్చేసి ఫుల్ ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ అయితే ఉండదు. అంటే లెట్స్ సే నేను ఇప్పుడు ఆడ డెవ్లో నేను ఒక కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేశాను. ప్రొఫైల్లో నాకు కావాల్సిన యాక్సెస్లు అన్నీ ఇచ్చుకున్నాను ఇక్కడ డెవ్లో. ఇక నేను చైన్ సెట్స్కి వచ్చి ఆ ప్రొఫైల్ యాడ్ చేశాను, డిప్లాయ్ కూడా కొట్టాను. ఇక్కడికి వస్తే ఒక ప్రొఫైల్ వచ్చింది కానీ ప్రొఫైల్ వచ్చిన యాక్సెస్ రాలేదు అని అంటాం. అంటే ఫుల్ ప్రొఫైల్స్ని, ఫుల్ పర్మిషన్ సెట్స్ని అలౌ చేయదు. ఓన్లీ నువ్వు పైన యాడ్ చేసిన మెటాడేటాకి యాక్సెస్ ఏమన్నా అప్డేట్ చేయాలనుకుంటే వాటికి చేసుకోవచ్చు, పార్షియల్గా పనిచేస్తుంది, ఫుల్గా అయితే అవ్వదు. ఇంకొకటి స్టాండర్డ్ పిక్ లిస్ట్ వాల్యూస్ అవి ఉంటాయి కదా, అవి కూడా సపోర్ట్ చేయదు. ఏ ఆర్గ్లో మాన్యువల్ చేసుకోవాల్సిందే ఒకవేళ మీరు కానీ చైన్ సెట్ వాడుతుంటే. ఇంకొకటి వర్షన్ కంట్రోల్ ఉండదు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే డిస్ట్రక్టివ్ చేంజెస్ని డిప్లాయ్ చేయలేము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేశాను కదా డెవ్లో, ఇదే ఫీల్డ్ని నేను ఇప్పుడు డిలీట్ చేశాను. డిలీట్ చేసినాక నువ్వు డిప్లాయ్ చేయాలంటే అవ్వదు. అది డిలీట్ డిస్ట్రక్టివ్ చేంజెస్ ఫంక్షనాలిటీ అనేది చైన్ సెట్ సపోర్ట్ చేయదు. సో అంటే కెనాట్ డిలీట్ కాంపోనెంట్స్ అనమాట. ఈ ఆర్గ్లో చేసుకోవచ్చు, ఇక్కడ ఆర్గ్లో డిలీట్ చేసింది నువ్వు మళ్ళీ హైయర్ ఆర్గ్స్లో ఆటోమేటిక్గా డిలీట్ చేయడానికి అంటే అవ్వదు. సో వాటి కోసం కూడా CI/CDలు వాడతారు కొంతమంది, కొన్ని ఆర్గ్స్. సో ఇది డిప్లాయ్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో వీలైతే ఒక CI/CD ఎగ్జాంపుల్ చెప్తానంటే మాస్టర్ బ్రాంచ్ అంటే ఏంటి, ఫీచర్ బ్రాంచ్ అంటే ఏంటి,
ఎలా మర్జింగ్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది అది. ఇన్ కేస్ పాసిబుల్ అయితే అపెక్స్ క్లాస్ కూడా బిల్డ్ చేసి దానికి టెస్ట్ క్లాస్ బిల్డ్ చేసి కవరేజ్ ఎంత ఉండాలి అనేది కూడా చెక్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.